నా పేరు పవిత్ర. నేను వైజాగ్లో ఉంటాను. నా ఛానల్ పేరు సరస్వతి బ్లాగ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు టమాటా కొత్తిమీర చట్నీ చేస్తున్నాను. ఎలా ఉందో మీరు చెప్పండి, చూసి నేర్చుకోండి. కొంచెం ఫస్ట్ బాండి పెట్టుకొని కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేయాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత ఆయిల్ కొంచెం వేగేంత వరకు ఇప్పుడు ఒక 4 టమాటాలకి ఒక 8 ఎండుమిరపకాయలు వేయాలి. ఎండుమిరపకాయలు వేసిన తర్వాత కొంచెం అల్లం, జీలకర్ర కొంచెం వేయాలి. వేసిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కొంచెం వేసి బాగా వేపాలి. వేగిన తర్వాత అందులో కొత్తిమీర వేయాలి. కొత్తిమీర బాగా వేపాలి. వేగిన తర్వాత టమాటాలు వేసేసుకోవాలి. కొంచెం పసుపు, ఎక్కువ కాదు, చిన్న లైట్గా పసుపు వేయాలి. వేసిన తర్వాత సరిపడంత సాల్ట్ వేయాలి. కొంచెం మగ్గాలి. మగ్గితే బాగుంటుంది. అందరికీ తెలిసిందే ఈ చట్నీ ఎలా చేయాలనేది అందరికీ తెలిసిందే, కానీ ఇంకొకసారి మనం చెప్తే కొంచెం బాగుంటుంది కదా. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే సింపుల్గా ఈజీగా చేసుకోవడానికి ఎలా ఉంటుందో తెలుస్తుందని. ఇప్పుడు చట్నీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చట్నీ బాగా వేగిపోయింది. టమాటాల కొత్తిమీర బాగా వేగాయి, మెత్తగా అయిపోయి చూసారా. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. బౌల్లో తీసుకున్న తర్వాత కొద్దిగా చల్లారిగా మిక్సీ పట్టుకుంటే, ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇది కొంచెం చల్లారాలి. చల్లారితే ఇప్పుడు అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం మరగాలి. ఆయిల్ మరిగిన తర్వాత ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి పోపు వేసుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత చూడండి, పోపు బాగా వేగింది కదా. వేగాక ఈ టమాటా కొత్తిమీర పేస్ట్ చేసుకున్నాం కదా, వేపింది, అది వేసేసుకోవాలి. ఇందులోకి ఒకసారి అలా
చూడండి పోపు వేసిన తర్వాత ఎలా ఉందో. ఇప్పుడు ఒకసారి కొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం పలుచగా వస్తుంది. కొంచెం వాటర్ వేసుకొని చూడండి ఎంత బాగుందో. టమాటా కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది దోశల్లో కానీ అన్నంలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. మనకి ఇది 2 days కూడా ఉంటుంది చట్నీ, పాడవదు. ఇప్పుడైతే మనకి టమాటా చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పెసరట్టు వేసుకుందాం. చట్నీ కాంబినేషన్ ఉండాలిగా, పెసరట్టు వేసుకుందాం. ఎలా వేయాలో కూడా చెప్తాను. ఓకే, ఇది పక్కన పెట్టేసుకుందాం చట్నీ. ఇప్పుడు పెసరట్టు వేసుకుందాం. కొంచెం ఆనియన్స్ కూడా అలా వేసుకొని లైట్గా జీలకర్ర అలా వేద్దాం, బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. దోశ కొంచెం నెమ్మదిగా ఇలా చేసి తిరగేసుకోవాలి. ఇప్పుడు 2 వైపులు ఎలాగా దోశ కాల్చుకున్నాం కదా, ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. ఆనియన్స్ అన్నీ వేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. కూడా వేసేసుకుందాం. కొంచెం ఆనియన్స్, కొంచెం జీలకర్ర. టేస్ట్ బాగుంటుందని జీలకర్ర వేసుకోండి, నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. జీలకర్ర వేసుకోవాలనే లేదు, కానీ పెసరట్టుకి జీలకర్ర బాగుంటుంది కాంబినేషను.